కస్కెడ్ నీళ్ల కోసం తండ్లాడుతున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు. దూప తీరాలంటే కిలోమీటర్ల దూరం నడిచిపోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు గిరిజనులు. మంచినీళ్లు దొరక్క గుట్టల మీద నుంచి చెలిమెల నుంచి తెచ్చుకున్న నీళ్లు దాగి రోగాల బారిన పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో నీళ్ల కోసం జనాలు తీపలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఆదివాసీల గ్రామాల్లో తాగునీటికి తిప్పలైతుంది. అశ్వాపురం మండలంలో బోరింగులు బావులు లేకపోవడంతోని మంచినీటి కోసం అల్లాడుతున్నారు అడవి బిడ్డలు. మనుబోతులగూడెం వేములూరులో 150 కుటుంబాల ప్రజలు వాగులు చెలిమల నుంచి నీళ్లు తెచ్చుకొని దూప తీర్చుకుంటున్నారు. ఎండలు దంచి కొడుతూ ఉండడంతో నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. దీంతోని గుక్కేడు నీటి కోసం కొండలు గుట్టల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు ఈ ఊరోళ్లు. పనులు కూడా మానేస్తున్నామంటున్నారు. మురికి నీళ్లు తాగడంతోని రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. మాకు నీళ్ళు చాలా కష్టంగా ఉంది. ఉన్న ఒక మోటార్ పాడైపోయింది. మాది మొత్తం ఒక 50 ఇళ్ళు ఉంటాయి. ఉన్న ఒక మోటార్ సరిపోవడం వల్ల మేము వాగులకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ నీళ్ళు తాగి జ్వరాలు విరోచనాలు వాంతులు అవుతున్నాయి. ఏగులూరు నుంచి ఇక్కడ మాకు తాగునీటి బోర్ లేదండి. బోరు ఒకటే బోర్ ఉంది. ఆ బోర్లో కొట్టి ఎండ్ల పంపు ఒకలా ఆగిపోయింది అనుకో. మాకు ఆ వరద నీళ్ళు తెచ్చి తాగితే జబ్బులు వచ్చి మాకు రోగాలు వస్తాయని అన్ని జబ్బులు వచ్చి మమ్మీని ఎవరు పట్టించుకుంటట్లేదు. వచ్చే కొద్దిగా మమ్మీని అంత గవర్నమెంట్ కొద్దిగా సహకారం చేయమని అడుగుతున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా తవ్వడంతోని నీళ్లు ఇంకిపోతున్నాయంటున్నారు. చెలిమల్లో కూడా నీళ్లు దొరకడం లేదంటున్నారు. ఇక్కడికొచ్చిన లీడర్లు ఆఫీసర్లు నీళ్లు అందిస్తామని చెప్తున్నా ఏమీ చేయడం లేదంటున్నారు. నీళ్లు లేక చుట్టాలు కూడా ఇళ్లకి వస్తలేరని చెప్తున్నారు ఆదివాసీలు. అది ఏగులూరు బొందిగూడెం పంచాయతీలు అశ్వాపురం మండలం. అది అయితే మాకు మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది ఉంది. చాలా దూరం 3 కిలోమీటర్ పోయి తెచ్చుకొని తాగుతున్నాం. మాకు ఇప్పుడు పోరాడుతున్నాం. మేమైతే మాకు బోర్ కావాలని చూస్తున్నాం. మాకు ఇప్పుడు బోర్ కూడా లేదు. ఇప్పుడు బావి తవ్వి వాగు నుంచి మేము తెచ్చుకొని తాగుతున్నాం. 50 కుటుంబాలు ఉన్నాం మేము. అంతా చాలా ఎండాకాలం కష్టపడుతున్నాం మేము. దూప తీర్చేటందుకు సర్కార్ సాయం చేయాలంటున్నారు ఇక్కడి జనం.